హాయ్ అండి. ఐ యామ్ రెయిన్‌కో. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. మీకు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ అయితే ఏంటి అంటున్నారు, ఎందుకు అలా అంటున్నారో మరి చూడండి. నేను కార్డ్స్ అయితే వాటిని ఇలా షఫల్ చేస్తున్నానండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది. మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో 3 టైమ్స్ అయితే తలుచుకోండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రీడింగ్ అయితే రావాలని యూనివర్స్ని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి. 4 ఆఫ్ పెంటికల్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్. ఫస్ట్ కార్డ్ ఏమో ద పూల్ వచ్చింది. సెకండ్ ఏమో 9 ఆఫ్ కప్స్ వచ్చేసింది. థర్డ్ కార్డ్ 3 ఆఫ్ కప్స్ వచ్చేసింది. ఫోర్త్ కార్డ్ ఏమో 5 ఆఫ్ సోర్స్ వచ్చేసింది. ఫిఫ్త్ కార్డ్ ద స్టార్ వచ్చేసింది. సిక్స్త్ కార్డ్ ఏమో 10 ఆఫ్ సోర్స్ వచ్చింది. అది సెవెంత్ కార్డ్ ఏమో ద సన్ కార్డ్ వచ్చిందండి. ఎయిత్ కార్డ్ ద లవర్స్ వచ్చింది. నైన్త్ కార్డ్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. 10th కార్డు డెత్ కార్డు అనేది రావడం అనేది జరిగింది. థర్డ్ పార్టీ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీ పర్సన్ ఏదైనా చెప్పినా తనైతే వినడం లేదు. తనకు నచ్చిందే చేసుకుంటూ తనదైన లోకంలో తను వండుకుంటూ చాలా ఎంజాయ్గా, హ్యాపీగా, జాలీగా, ఒక ఫ్రీ బర్డ్ లాగా తనైతే స్వేచ్ఛగా విహరించుకుంటూ తన మల్టీ రిలేషన్స్ పీపుల్ తోటి ఎంజాయ్ చేసుకుంటూ తన జీవితం తనైతే గడుపుకుంటూ హ్యాపీగా ఉంది. మీ పర్సన్ ఏదైనా చెప్పినా ఇది కాదు అది అని తనని ఏదైనా క్వశ్చన్ చేసి నిలదీస్తే అయితే ఏంటి, నువ్వేంటి నాకు చెప్తున్నావు, అసలు నువ్వెవరు అనేలాగు క్వశ్చన్ చేయడం, ఈ పర్సన్ని సరిగా పట్టించుకోకుండా ఉండడము. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది, 4 ఆఫ్ పెంటికల్ వచ్చిందంటే కేవలం తనకి డబ్బు, తన ఎంజాయ్మెంటు, తన హ్యాపీనెస్ మాత్రమే కావాలి. తనైతే స్టార్ కార్డ్ అనేది అండ్ స్టార్ కార్డ్ వచ్చింది, ద సన్ కార్డ్ వచ్చిందండి. అంటే తను న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటూ ఉంది. కానీ అది మీ పర్సన్ తోటైతే కాదు. ఎందుకు అనంటే ఇక్కడ థర్డ్ పార్టీకి ఏమో మీ పర్సన్ లవ్, కేర్, ఎమోషన్ ఇస్తూ ఉన్నాడు. ఆ థర్డ్ పార్టీ ఏమో అదర్ పర్సన్స్కి ఇస్తూ ఉన్నారు. అంటే తన లైఫ్లో మీ పర్సన్ కంటే ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ వేరే ఉన్నారన్నమాట. అది మీ పర్సన్కి ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే
శక్తులు శరీరంలోకి వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట బాధ. కానీ ఈ బాధని మీ పర్సన్ బయటికి ఎక్స్ప్రెస్ చేసి చెప్పరు. ఎందుకంటే చెప్తే తనకు పరువు పోతుంది. తను థర్డ్ పార్టీ లైఫ్‌లోకి ఎందుకెళ్లారు? డబ్బు కోసము, లస్ట్‌ఫుల్ ఫీలింగ్స్, మిమ్మల్ని చీటింగ్ చేసి, మోసం చేసి ఎళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ, అదర్ థర్డ్ పార్టీకి తన లవ్వు, కేరు, ఎమోషను అన్నీ ఇచ్చేసుకుంటూ తను వేరే వాళ్ళతోటి న్యూ బిగినింగ్ చేయాలని కొత్త లైఫ్ కోసం తను కలలు కంటూ ఉంది. ఆ లైఫ్ కోసమే తనైతే కృషి చేస్తూ ఉంది. కింగ్ ఆఫ్ సార్స్ వచ్చింది. ఇక్కడ ఈగోయిస్ట్ క్యారెక్టర్ అనేది వచ్చేసింది. ఈ ఈ ఇక్కడనేమో 9 ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పర్సన్ ఎంత పొగరుపోతూ ఈగోయిస్టిక్ పర్సనో మీ పర్సన్ కంటే కూడా ఒక 1000 రెట్లు ఆ పర్సను తనకి పరువు గురించి భయం లేదు. వాల్యూ పోతుందని అస్సలే అనుకోదు. ఎలాంటి సిగ్గు శరము కూడా లేవు. ఎవ్వరేమనుకున్నా తనకు సంబంధం లేదు. తన టార్గెట్ డబ్బు. డబ్బు ప్లస్ తన ఎంజాయ్మెంట్. ఇవి రెండు ఉంటే తను అంటే అన్నీ తన కాళ్ళ దగ్గరికి వస్తాయని అనుకునే పర్సన్ అన్నమాట. చాలా పొగరుంటుంది థర్డ్ పార్టీకి. తనకు ఎంత అంటే తను ఎదుటి వాళ్ళు ఎవరైనా చూస్తే ఎలా కనబడుతుందంటే డీసెన్సీగా తన ఎదుటి వాళ్ళ ముందు ఒక మాస్క్ వేసుకొని కనబడుతుంది. ఇత ఇన్నర్ క్యారెక్టర్ వేరే. ఇన్నర్‌గా ఒక రకంగా ఉంటుంది. లోపల ప్రవర్తన ఇంటి లోపల ఒక రకంగా ఉంటుంది తన ప్రవర్తన. ఇల్లు దాటిన తర్వాత ఒకలాగా ఉంటుంది థర్డ్ పార్టీది. మీ పర్సన్ సేమ్ యాజ్ ఇట్ ఈజీగా మీతోటి మీ పర్సన్ ఉన్నప్పుడు కూడా తను మీతోటి ఉన్నప్పుడు కోల్డ్ బిహేవియర్ చేసుకుంటూ మిమ్మల్ని మైండ్ గేమ్ ప్లే చేస్తూ మీ లైఫ్ తోటి ఎలాగైతే ఆడుకున్నాడో సేమ్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ కూడా అలానే ఇంట్లో ఒక రకంగా ఉంటుంది. సిగ్గు శరం అనేటివి లేకుండా ఉంటుంది. బయటికి వెళ్ళింది అనుకోండి చాలా తెలివిగా చాలా చురుకుగా అమాయకత్వం నటించుకుంటూ ఇతరులని తన బుట్టలో వేసుకుంటూ తన జీవనం అనేది ముందుకు గడుపుకుంటూ తను ఎంజాయ్ చేసుకుంటా అంటే తను ఎలా ఫీల్ అయ్యే పర్సన్ అంటే ఈ జీవితం మళ్ళీ పోతే వస్తుందా అనుకునే పర్సన్ అన్నమాట. అంటే వారి లైఫే వారికి ఇంపార్టెంట్ కానీ ఎవ్వరేమైపోయినా పట్టించుకోరు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ ఫుల్ ఎంజాయ్ అన్నమాట. అంటే లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటే ఉంటారు వీళ్ళు ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడుకుంటూ అలానే టాక్టివ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. మీ పర్సన్ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారంటే వారికి ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి వాళ్ళు ఒక త్యాగజీవిలాగా దేన్నైనా త్యాగం చేయగలుగుతాం అనే లెక్కన నటించేసి మీ పర్సన్ని వారి వైపుకి లాక్కోవడం అనేది చేశారు. కానీ ఇప్పుడు అక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇద్దరి మధ్యలో కూడా చాలా కాన్ఫ్లిక్ట్ డిస్ట్రిబ్యూట్స్ చాలా అయితే వచ్చాయి. ఒకరినొకరు అబ్యూస్ మాటలు అనుకోవడం, అసలు ఒకరంటే ఒకరికి కూడా అసలు ఎలాంటి కేర్ అనేది లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం. మీ పర్సన్కి అయితే ఎలాంటి ఇంత వాల్యూ కూడా ఇవ్వడం లేదు. ఎలా తీసేస్తున్నారంటే థర్డ్ పార్టీ ఒక గడ్డి పోచలాగా గరక పోచలాగా తీసి పడేస్తున్నారు మీ పర్సన్ని. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈరోజు రీడింగ్లో. అక్కడ సిచ్యువేషన్ కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఉన్న ఆ ఎమోషనల్ బాండ్, ఆ ఫిజికల్ బాండ్ అనేది కూడా ఎండ్ కాబోతూ ఉంది. ఎందుకు అనంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఇప్పుడు నేను లవ్ కేర్ ఎమోషను నేను ఇచ్చినా కానీ తను నాయి తీసుకొని యాక్సెప్ట్ చేసి నాకు మళ్ళీ రిటర్న్లో ఇచ్చే స్థితిలో లేదు. నాది అన్నీ తీసేసుకుంటుంది. లవ్ కేరు డబ్బు ఎమోషన్ ఫిజికల్ నీడ్ పరంగా ప్రతి ఒక్కటి నేను తనకి అన్నీ ఉన్న అది ఒక సమృద్ధిగా నిండి ఉన్న ఒక బాక్స్ అంటే ఒక డబ్బుతోటి అవసరాలకు యూజ్ చేసుకునే గోల్డ్ పరంగానైనా
ప్రతి ఒక్క దాని పరంగానైనా నన్ను యూజ్ చేసుకునే ఒక అన్ ఒక డబ్బు పరంగా నేను ఒక బాక్స్ని లేదా ఒక మిషన్ని, నన్ను అలా ఒక యంత్రం అన్నమాట, అలా నన్ను యూజ్ చేసుకుంటుంది. అవసరం ఉన్నంత వరకే యూజ్ చేసుకుంటుంది. నాకు ఎలాంటి లవ్ కోయరు ఎమోషన్ అనేది తను ఇవ్వదు. తన లైఫ్లో ఇంకా అదర్ పర్సన్స్ ఉన్నారని ఆల్రెడీ మీ పర్సన్ కూడా తన పైన ఒక స్టాంప్ అనేది వేసేసుకున్నారు మైండ్లో. ఎలా కనబడుతుందంటే ఇంకా వారు థర్డ్ పర్సన్ చాలా గ్రిప్లో కంట్రోల్లో పెట్టుకోవాలని మీ పర్సన్ ట్రై చేశారు, కానీ తను వినడం లేదు. మీ పర్సన్ ఏం చెప్పినా కానీ క్వశ్చన్ చేయడం, తనకు ఒక ప్రతిదానికి ఏదైనా ఇది ఇలా కాదు అలా అంటే ప్రతిదానికి క్వశ్చన్ ట్యాగ్ లాగా ఒక దానికి వాట్ వాట్ అని తను నిలదీస్తుందన్నమాట. అయితే ఏంటి, నువ్వు చేయలేదా, మీ పర్సన్ని నువ్వు చేయలేదా, ప్రతిదానికి తను మీ నేమ్ అనేది యూజ్ చేస్తూ ఉంది. అలా చేయడం వల్ల మీ పర్సన్కి కూడా మీ పైన ఉన్న నెగిటివ్ ఫీల్ పోయి పాజిటివ్ ఫీల్ అనేది వస్తుంది. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అన్న థాట్ వస్తుంది. కొందరేమో డివోర్స్ అయ్యి టోటల్గా మీ పర్సన్కి మీకు ఎలాంటి రిలేషన్ అనేది లేదు, కొలాప్స్ అయిపోయి ఉన్నారు. కొందరేమో హోల్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు. లవర్స్ అయినంటే మీ పర్సన్ దగ్గరికి అంటే మీరు తనకి హార్ట్ బ్రేక్ చేశారు కదా, ఈ పర్సన్ని చూసుకొని ఎలా వెళ్ళాలి, ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అని కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. తను మాత్రం ఎవరిని పట్టించుకోవడం లేదు. జాలీగా హ్యాపీగా నా లైఫ్కు అంటే ఇప్పుడు తనకు కావాల్సినంత డబ్బు ఉంది, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న క్యాండిడేట్ లాగా తను ఫీల్ అయిపోతుంది. నాకు అందం ఉంది, అన్ని విధాలుగా నాకంటే ఎవ్వరు కూడా బెటర్లో లేరు, ఐఎమ్ గ్రేట్ అనే సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ అయితే ఉంది. అలాంటి ఎనర్జీలో తనదైన లోకంలో జాలీగా ఎంజాయ్ చేస్తూ లస్ట్ఫుల్ ఎనర్జీ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది మల్టీ రిలేషన్స్ తోటి థర్డ్ పార్టీ అయితే. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇంకా ఏమనుకుంటుంది అంటే ప్రతి ఒక్కరు తన కళ్ళకి ఇప్పుడు ఎలా కనబడుతున్నారంటే తను ఒక విధంగా ఐఎమ్ ఏ గ్రేట్, నాకంటే ఎవరు అందరూ తక్కువ, చులకన, నాకేంటి డబ్బు ఉంది, ప్రతి దానికి దేనికి లోటు లేదు, నేనేమైనా తనని ఏదన్నా నువ్వు ఇది తప్పు చేయడం అని అన్నారనుకోండి, అంటే తన థర్డ్ పార్టీ ఏంటంటే తను అక్కడికి ఇక్కడికి ట్రావెల్ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుకుంటూ, అది కూడా తను చేసేది రాంగ్, కానీ నేను ఏదో వర్క్ చేసుకుంటున్నాను ఎక్స్పోజ్ చేసుకుంటూ, అంటే తను చెడ్డ పనులు చేయడానికే ట్రావెల్ అని చేస్తుంది. తను ఉండడం ఒక దగ్గర, వర్క్ చేయడం ఒక దగ్గర అయితే ఆ వర్క్ పేరు చెప్పుకొని ఆ గ్యాప్లో ఈ పర్సన్స్ తోటి మల్టీ రిలేషన్స్ ఉన్న పర్సన్స్ తోటి తను ఎంజాయ్ చేసుకుంటూ జాలీగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అంటే తన బ్యూటీకి తనను తాను చూసుకొని చాలా పొంగిపోతూ ఉంది. నాకు తెలిసి అంటే థర్డ్ పార్టీ ఎలా కనబడుతున్నారంటే తను ఒకటే ఫాస్ట్, తన గత జీవితంలో తను ఎలా ఉండేదనంటే తనకి ఏవి కూడా సఫిషియెంట్గా అన్నీ అవైలబుల్గా ఉన్న పర్సన్ కాదు. అంటే ఒక లో పావర్టీ నుంచి వచ్చిన పర్సను. తను ఏం చేసేసింది, తను పెరగడము, పుట్టి పెరిగిన ప్రదేశం కూడా తనకి సరైన వాతావరణము లో తను పెరగకపోవడం వల్ల ఈ మల్టీ రిలేషన్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా రాంగ్ అయి ఉంటారు. ఈ థర్డ్ పార్టీ పర్సన్ వాళ్ళు, మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ కూడా రాంగ్ అయి ఉంటారు. అందుకే వాళ్ళు అలాంటిది ఇదేం తప్పు కాదు, అందువల్లనే మేము ఇది ప్యాచప్ అయిపోయామా, ఇలా మేము ఒక్కరమే చేస్తున్నామా, సొసైటీలో ఎందరు చేయట్లేదు అనేలాగు, అంటే వీళ్ళని ఎవరైనా తప్పు అని అంటే ఇలా ఎందరి మధ్యలో జరగట్లేదు అనుకుంటూ వాళ్ళు వాళ్ళని తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇదే కరెక్టు, కలెక్టివ్కి అయితే అన్యాయం ద్రోహం అయితే చేశారు థర్డ్ పార్టీ వారును మీ పర్సన్ కలిసి. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా ముగియబోతూ ఉంది. థర్డ్ పార్టీ తన లైఫ్ అనేది చూసుకుంది.
తనకు కొత్త లైఫ్ అనేది కావాలి. అది కూడా తనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్ కాకుండా. మీ పర్సన్ను ఎలా అంటే పూర్తిగా తను రిలీజ్ చేయదు. తన లైఫ్‌లో నీకు నచ్చితే ఉండు, లేదంటే వెళ్ళిపో అంతే. టోటల్‌గానైతే తనతోటి ఆహ్, అది ఫేక్ ప్రామిసెస్ అనేది చేపించుకున్నారు. మీ పర్సన్ ఏమో దాన్ని సీరియస్‌గా తీసుకున్నారు ఆ బంధాన్ని. మీ బంధాన్నేమో టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని లేదు. థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి ఉంది. ఉండడం వల్ల ఆహ్, ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ ఆ పర్సన్నే రియల్ పర్సన్ లాగా, అంటే మీరొక కార్మిక్ లాగా, ఆ పర్సన్‌ని సోల్‌మేట్ లాగా ఫీల్ అవుతూ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. హ్మ్. ఇంకా ఎలా ఉన్నాయంటే ఆలోచనలు థర్డ్ పార్టీవి, ఈ పర్సను మీ పర్సన్ పైన గూడా ఇప్పుడు తను ఎలాంటి ఎమోషన్స్ తోటి లేదు. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్‌ని ఆల్రెడీ స్పాయిల్ చేసేసింది. టోటల్‌గా పీల్చి పిప్పి చేసేసిందనమాట. తనకు ఆహ్, తన లైఫ్‌లో ఇక ఏం లేదు. మీ పర్సన్ తన లైఫ్‌లో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. తన నుంచి డబ్బు లాక్కోవడము, మనీ, గోల్డ్ అన్నీ తీసేసుకోవడం అవన్నీ చేసేసిందనమాట. నువ్వు ఉంటే ఉండు నీ కర్మకు, ఇంత ఒక ముద్ద పెడేస్తా, లేకపోతే లేదు. నీ ఇష్టం వెళ్ళిపోతే వెళ్ళిపో. నా లైఫ్ నువ్వెవరు నాకు ఆబ్జెక్షన్ చెప్పడానికి అనేలాంటి పర్సన్ అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది థర్డ్ పార్టీ అయితే. ఇప్పుడు మీ పర్సను నేను ఈ సిచ్యువేషన్‌లోకి రావడం వల్ల నా లైఫ్‌ని కోల్పోయాను. నా ఇగో, గర్వం వల్లనే నాకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. తను చేసింది చాలా తప్పుగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆహ్, నేను డబ్బు కోసం ఆశపడి వెళ్ళాను. నాకు డబ్బు దక్కకపోగా నా డబ్బే లాస్ అనేది ఏర్పడింది. మా పర్సను చాలా నేను తనను బాధపెట్టాను. తను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు రాంగ్ అని నన్ను మోటివేషన్, గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది కూడా జరిగిందండి మీరు. అంటే వారు మీ పర్సన్ లైఫ్‌ని స్పాయిల్ చేస్తున్నారని మీరు చెప్పారు. మీరు చెప్పినప్పుడు మీ పర్సను అంటే ఆ థర్డ్ పార్టీ వారందరిని ఒక కంచెలాగా వేసేసుకొని మీరే రాంగ్ అని పోర్ట్రేట్ చేసి చూపెట్టారు. వారు చాలా మంచివారు. అంటే డబ్బు ఉంటే ఎవ్వరైనా మీ పర్సన్ దృష్టిలో కూడా మంచివారన్నమాట. అంటే క్యారెక్టర్ లేకున్నా పర్వాలేదు కానీ డబ్బు మాత్రం కావాలి మీ పర్సన్‌కి. మీరేమో క్యారెక్టర్ కోసం చనిపోయే టైపు మీరు. అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. హ్మ్. అలా మీ పర్సన్‌కి ఎలాంటి సిగ్గుశరం లేకపోవడం వల్లనే ఆ థర్డ్ పార్టీ వారు రావడం అనేది జరిగింది. థర్డ్ పార్టీ అయితే ఇప్పుడు మల్టీ రిలేషన్స్ తను మీ పర్సన్‌కి ఈ తను మీ పర్సన్ ఇస్తూ ఉన్నారు. కానీ తను ఇతరులకనేది ఇవ్వడము, థర్డ్ పార్టీ కూడా జగ్లింగ్ అనేది చేస్తూ ఉంది. ఇద్దరి మధ్యలో చాలా గొడవలనేటివి కూడా జరుగుతూ ఉన్నాయి. పర్సన్ ఇలా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ సెలబ్రేషన్ చేసుకోవాలి. కొత్త లైఫ్ అనేది కావాలి. తన ఎంజాయ్‌మెంట్ తనైతే చాలా సంతోషంగా ఉందండి థర్డ్ పార్టీ. ఇప్పుడు మీ పర్సన్ తనని ఏదైనా క్వెషన్ నిలదీసేసి అడిగిందనుకోండి, మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగైతే పంచాయతీలు అవి ఇవి పెట్టేసి థర్డ్ పార్టీలను ఇన్వాల్వ్ చేశారో, మీకు చేసిన ప్రతి సీన్ గూడా మీ ఇద్దరి మధ్యలో మీకు మీ పర్సన్‌కి జరిగింది ప్రతి ఒక్కటి థర్డ్ పార్టీకి తెలుసు. మీరు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చేసి చూపెట్టారో, మీ పర్సన్‌ని థర్డ్ పార్టీ అలా చేసి చూపించబోతూ ఉన్నారు. తను గనుక తనని ఎదిరిస్తే తను చాలా అంటే మీ పర్సన్‌కి ఎలాగైతే మాటలు అవన్నీ వస్తాయో ట్రిక్స్ ప్లే చేయడం, ఆ థర్డ్ పార్టీకి ఇంక అంతకంటే ఎక్కువొస్తాయి. అలాంటి ఎనర్జీస్ కనబడుతున్నాయి. మీ పర్సన్ ఇప్పుడు థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి? నా లైఫ్ ఇలా అయిపోయింది. భారంగా అయిపోయింది అని ఆలోచిస్తూ ఉన్నారు. తను ఎవ్వరిని కూడా పట్టించుకోవడం లేదు. తన లైఫ్‌లో తను ఉండడం అనేది జరుగుతుంది. అంటే తనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. మీ పర్సన్ అంటే ఆ థర్డ్ పార్టీ గాకుండా, మీరు గాకుండా ఇంకా ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. వారెవ్వరిని కూడా మీ పర్సన్ అయితే పట్టించుకోవడం లేదు. తన లైఫ్‌లో తానైతే ఉంటూ ఉన్నారు. నేను మంచి లైఫ్ అనేది డిస్టర్బెన్స్ చేసుకున్నాను. ఫ్యామిలీ, కిడ్స్ ఇప్పుడు నేను ఇలా ఉండి జంక్షన్‌లో ఉండి ఆలోచించుకునే పరిస్థితి వచ్చేసింది. నేను అటు గాకుండా, ఇటు గాకుండా అయిపోయానని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. టవర్ కార్డ్ వచ్చిందండి.
అంటే అక్కడ సిచ్యువేషన్ అనేది కూడా 100% ముగియబోతూ ఉంది. మిమ్మల్ని విక్టిమ్‌గా చేసి చూపెట్టిన దానికి కూడా పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే తప్పు వారు చేసి మిమ్మల్ని నిందించి తన లైఫ్‌లో నుంచి మీరైతే మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయాలని చాలా ప్రయత్నాలైతే చేశారు. నేను చేసింది తప్పు అనేలాగా పర్సన్ అయితే ఇప్పుడు పదే పదే ఫీల్ అవుతూ ఉన్నారు. ఆత్మవిమర్శ అనేది చేసుకుంటూ ఉన్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. అంటే తను హీల్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇలా ఒంటరిగా ఉండి కష్టపడుతూ ఉన్నారు. ఒంటరిగా ఉండి బాధపడుతూ మీ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి పర్సను. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చేసింది. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ అంటే మీతోటి న్యూ బిగినింగ్ చేయాలనే థాట్స్ కూడా ఉన్నాయి. మీకు ఇలా ప్రపోజ్ చేయాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఆమ్, మీకు ఇలా పేజ్ ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారా, మళ్ళీ మనం కలిసి ఉందామా, రీయూనియన్ చే అవుదామా, మన గతం లైఫ్ బాగుండేది, నేను నీకు చాలా తప్పు చేశాను, ఇలా ఎవ్వరు కూడా చెయ్యరు, నాతోటి కలిసి ఉంటావా అని అడగాల అని అనుకుంటూ ఉన్నారు. కానీ నేను ఇంత ఈగో చూపెట్టాను, ఎన్ ఎవ్వరు చూపెట్టానంత ఈగో చూపెట్టాను. నా ఈగో అంటే ఇప్పుడు తను ఎలా అనుకుంటున్నారంటే నా ఈగో పాడుగానని తనకి తానుగా తిట్టుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. పదే పదే న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఇలా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి ఉన్న ఆ స్వీట్ మెమోరీసు కొన్ని అయితే గుర్తుకు రావడం, మిమ్మల్ని తలుచుకోవడము. మీరు అంటే తనకి లవ్, కేర్, ఎమోషన్స్ అయితే ఇచ్చారండి. మీ లైఫ్లో మీరు మీ పర్సన్ లాగా అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం లాంటివి తనలాగా వేస్ట్ లైఫ్ అయితే మీరైతే లివింగ్ చేయట్లేదు. మీరు ఒక ఇప్పుడు మీ పర్సన్ నుండి మీరు నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు ఇతరులు ఎవరైనా చూడడానికి మీరు ఆదర్శంగా గర్వంగా అయితే ఉన్నారు. అంటే మీకు ఒకరు అంటే మీ పర్సన్ ఎలా క్రియేట్ చేశారంటే మీకు ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది ఏర్పడితే మిమ్మల్ని బ్యాడ్గా అనుకోవాలని మీ పర్సన్ యొక్క ప్రయత్నం. కానీ మీరు అలాంటి సిచ్యువేషన్లో అయితే లేరు. మీరు ఇతరులు ఎవరైనా చూడడానికి కూడా మీరు ఆదర్శంగా ఒక యూనివర్సల్గా ఉన్నారండి. మీరు యూనివర్సల్గా ఉన్నారు. మీకు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నవి. ఎందుకంటే మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మీరు ఎవరికి హాని చేయలేదు, మీరు ఎవరి వస్తువుల పైన కూడా మీరు ఆశపడలేదు, ఎవరి జీవితాలు మీరైతే నాశనం చేయలేదు. మీ జీవితంలోకి మీ పర్సన్ వచ్చేసి తను చాలామంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేసి మీకు తీరని ద్రోహం, అన్యాయం అయితే మీ పర్సన్ అయితే చేశారండి. తను చేసిన దానికి ఇలా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. 24/7 అయితే ఇప్పుడు మీ గురించి అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు. పెంటికల్ కోసం, డబ్బు కోసం అయితే కష్టపడుతూ ఉన్నాడు. సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. డెవిల్ కార్డ్ అండి. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎప్పుడు ముగిసిపోతుందా అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ గురించి మా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే వారికి చాలా కాన్ఫ్లిక్ట్లు, ఇద్దరి మధ్యలో చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి ఎప్పుడు జడ్జిమెంట్ అనేది జరుగుతుంది, ఎప్పుడు న్యాయం అనేది జరుగుతుంది అని కోరుకుంటూ ఉన్నారండి. ఇంకా ఆ థర్డ్ పార్టీ కాకుండా ఇంకా తన లైఫ్లో ఇంకా తన మదర్ క్యారెక్టర్ ఎవరైనా కూడా ఒక అథారిటీ ఫిగర్ అయితే ఉన్నారు. వారు కూడా మీ పర్సన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే తనని రిమూవ్ చేసేసి మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అనుకున్న ఈ పర్సన్ యాక్సెప్ట్ చేసే స్టేజ్లో అయితే లేదు. అంటే మేబీ ఇది మీ పర్సన్ యొక్క మదర్ ఫిగర్ అయి ఉండొచ్చండి. ఆమె ఎలాంటిదంటే ఆమె నేచరు, ఆమె వల్ల కూడా మీకు ఈ గొడవలు రావడానికి కూడా రీజన్ అయితే ఉంది. ఎందుకు అనంటే తనకు మీరు నచ్చి ఉండకపోవచ్చు, లేదా తనకి మీరు కోఆపరేట్ అనేది చేయకపోవడం, లేదా మీ పైన తనకి ఏదైనా ఈర్ష్య. అంటే కొందరు ఎలా ఉంటారంటే తనకంటే బెటర్ వస్తువు పైన వారికి నచ్చదు. మీరు అలా ఉంటే ఆ ఫిగర్కి అయితే మీరైతే నచ్చలేదు. మీరు నచ్చకపోవడం వల్ల కూడా తను కూడా
మీ పర్సన్‌ని థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోకి వెళ్ళేలాగా మోటివేషన్ అయితే చేసేసింది. అంటే అంటే కొందరు ఎలా అంటే తల్లులు ఎలా ఉంటారంటే వారి క్యారెక్టర్ బ్యాడ్ అయినా వాళ్ళని ఏది నిలదీయకుంటున్నా వీళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఎలాంటి క్వెషన్స్ అనేది చెయ్యరు. ఇంకా వారికి హెల్ప్ చేస్తా అంటారనమాట. అంటే కొందరు ఎలా అంటే థర్డ్ పార్టీ మంచిదే. వాళ్ళ పిల్లలు ఎవరుంటారో ఇప్పుడు మీ పర్సన్ కూడా మంచివారే. ఆ థర్డ్ పార్టీ మంచిదే అని చెప్తారు. వాళ్ళు మంచివారే. కానీ మధ్యలో మిమ్మల్ని అని అంటారు. కానీ మీరు వాళ్ళకి ఎట్లా పరిచయం అండి? వాళ్ళ లైఫ్‌లోకి మీరు ఒక బంధం పరంగానే వెళ్లారు గదా! వాళ్ళు ఒక మ్యారేజ్ బంధం పరంగాన వారు పరిచయాలు చేపిస్తేనే మీరు వాళ్ళ లైఫ్‌లోకి ఎళ్లారు. అదంతా ఏం అర్థం జేసుకోరు. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే మూర్ఖులన్నమాట. అంటే వీరొకరు చెప్పింది వినరు. వారిదే తప్పుంటుంది. వారిది రైట్ అనేదాకా వీళ్ళేం చేస్తారంటే వాదించి మేమిలా చేసాం. వాళ్ళు చేసిందేముండదు. వీళ్ళెలా అంటే ఇతరులకి ఆవగింజంత పెడతారండి. ఆ ఉల్లిగడ్డంత ప్రాఫిట్ ఉండాలి. మీ నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్ అనేది లేదు. ఈ మదర్ క్యారెక్టర్‌కి. లేకపోవడం వల్ల తను గూడా ఈ పర్సన్ ఉంటే ఇంత, లేకపోతే ఇంత. ఈళ్ళు కాకపోతే ఇంకొకరొస్తారు. మీరేంటిదండి వస్తువా? అలాగే ఒక మిషన్ వస్తువు డబ్బులు పెట్టి కొనుక్కొని యూజ్ చేసినాం. ఇది అవసరం లేదు. ఇంకో కొత్త వస్తువు వస్తాంది. దాన్ని ఇన్వైట్ చేద్దాం. అలాంటి క్యారెక్టర్ అనమాట. అంటే ఈమె క్యారెక్టర్ గూడా బ్యాడ్. ఈమెకు గూడా మల్టీ రిలేషన్స్, టాక్సిక్ పీపుల్ తోటి సహవాసాలనేటివి ఈమె లైఫ్‌లో గూడా ఉన్నవి. అందువల్ల ఈమె వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోకపోగా ఈమె గూడా ప్రోత్సహించి ఇలాంటివి చేయడానికి ఎంకరేజ్ చేసే పర్సన్ అన్నమాట. హ్మ్. అంటే ఆ థర్డ్ పార్టీ వల్ల గూడా మీ పర్సన్‌కి ప్రాఫిట్ అనేది ఉంది. ఉంటేనే తన లైఫ్‌లోకి మీ పర్సన్‌ని ఆమె పంపించిందనమాట. కొందరు పేరెంట్స్ ఇలా కూడా ఉంటారండి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను తన లైఫ్‌లో ఉన్న మదర్ క్యారెక్టరు మీ పర్సన్‌కి ఇదంతా వచ్చి చెప్పడానికి ధైర్యం అయితే సరిపోవడం లేదు. మీ లైఫ్‌లోకొచ్చి నా సిట్యుయేషన్ ఇలా జరిగింది అని చెప్పుకోవాలనేంత ధైర్యం, కరేజ్ అయితే మీ పర్సన్‌కైతే లేదండి. థర్డ్ పార్టీ ఏమో లస్ట్‌ఫుల్ ఫీలింగ్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంది. మీ మిమ్మల్ని అయితే మీ పర్సన్ ఇలా బాధపడుతూ మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగైతే చేశారండి. మీ నుం తన నుండి. మీది గనుక మ్యారేజ్ బంధం అయినట్లు అయితే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. వెళ్ళాలా మీ లైఫ్‌లోకి వద్దా? నేను చాలా ఈగోయిస్టిక్ పర్సన్‌ని అని గూడా మీరైతే చాలా లవ్, కేర్, ఎమోషన్ అయితే ఇచ్చారండి గతంలో మీ పర్సన్‌కి. ఎంత మీ నుండి ఎలాంటి లోటు అనేది లేకుండా మీ పర్సన్ తోటి హ్యాపీగా, జాలీగా ఉండేవారు. మీ లవ్వు, కేరు, ఎమోషను, డబ్బు, మనీ, గోల్డ్ అన్నీ ఏ టు జెడ్ మీరు తనకైతే అన్నీ సఫిషియెంట్‌గా ఇచ్చేవారు. మీరిచ్చేదాన్ని తను ఎలా తీసుకున్నారంటే టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకొని మీకైతే మీ పర్సన్ అయితే ద్రోహం అనేదైతే చేశారు. ఇప్పుడు తనకు థర్డ్ పార్టీకును తనకు జస్టిస్ కావాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు. థర్డ్ పార్టీ కూడా నాకు జస్టిస్ కావాలని కోరుకుంటున్నదండి. ఎందుకు అనంటే మీ పర్సన్ తోటి ఉండడం తనకి కూడా ఇష్టం లేదు. తనకు అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి. తనకి ఎలా అనిపిస్తుందంటే ఉంటే ఉండు నీ కర్మ, నేనైతే వెళ్ళమని అన్నాను. నీ వల్ల నాకు యూజ్ లేదు, యూజ్‌లెస్ లేదు అనేలాగా. మీ పర్సన్ వల్ల తనకి యూజ్ లేదు, నష్టం లేదు, లాభం లేదు. న్యూట్రల్ అనమాట. ఉంటే ఉండు నీ కర్మకి, వెళ్ళిపోతే వెళ్ళిపో నీ ఇష్టం. చాయిస్ ఆఫ్ యువర్స్ అనేలాగుందనమాట. అదంతా తెలిసేసి మీ పర్సన్‌కి ఇప్పుడు నాకు హార్ట్ బ్రేక్ అయిందని ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయింది. మీకు తీరని ద్రోహం అయితే చేసేసి అయితే వెళ్ళిపోయారండి. మీ దగ్గరికి వచ్చేంత కరేజ్ కూడా మీ పర్సన్‌కి అయితే లేదు. థర్డ్ పార్టీ ఏమో హ్యాపీగా ఎంజాయ్ చేసుకో, నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు. నన్ను మాత్రం నువ్వు క్వెషన్ చేయొద్దు. క్వెషన్ చేసే అధికారం నీకు లేదు. నువ్వెవరు అనేలాగా తనైతే జడ్జ్ చేస్తది మీ పర్సన్‌ని. మీరు ప్రశ్నించినా, ఏం చేసినా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే వేధించుకుంటూ మీకు గతంలోనైతే మీకెన్ని చుక్కలు చూపెట్టాలో అన్ని చుక్కలైతే మీ పర్సన్ అయితే చూపెట్టారండి. ఇప్పుడు తనకి అక్కడ ఎలా ఉంది అంటే తను ఎక్స్‌పెక్ట్ చేసిన లైఫ్ అయితే లేదు. లేకపోవడం వల్ల కూడా మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. ఇది ఎన్ని ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వారికి రెజొనేట్ అవుతుందంటే ఎక్కువగా ఒక 3, 4 అలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్‌కి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ కావడం అనేది జరుగుతుందండి.
థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా మీ పర్సన్ లైఫ్లో అయితే ముగియబోతుంది. ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజొనేట్ అవుతుందో చూద్దామండి. పి లెటర్, ఎక్స్ లెటర్, వై లెటర్, డి లెటర్, ఎస్ లెటర్, ఈ లెటర్, జెడ్ లెటర్, యూ లెటర్, క్యూ లెటర్, ఎల్ లెటర్, కే లెటర్, టీ లెటర్, ఓ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ కావడం అనేది జరుగుతుంది. మీ పర్సన్కు ఉన్న థర్డ్ పార్టీకి కూడా ఈ సిచ్యువేషన్ అనేది ఇక ఒక 3-4 మంత్స్లో అయితే న్యూ ఇయర్లో అయితే ముగియబోతుందండి. కొందరికైతే ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజొనేట్ అవుతుందంటే కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారికి, మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వారికి, మిథున, తుల, కుంభరాశి వారికి, వృషభ, కన్య, మకర రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ అవుతుందండి. నేను పెండులం గారిని అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. మీకు నచ్చిన క్వశ్చన్ అయితే మీరు మనసులో అనుకోండి. అడుగుదాం ఒక క్వశ్చన్ అయితే మీరు కోరుకునే విధంగా సమాధానం అయితే రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మీరైతే కోరుకోండి. కలెక్టివ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధానంగా అయితే సమాధానం అయితే రావాలి. ఆ కోరిక కూడా పాజిటివ్గా ఉండాలండి, నెగిటివ్గా ఉండకూడదు. ఇతరులకు ఎవరికి హాని అయితే జరగకూడదు. ఆల్వేస్ బీ పాజిటివ్ అండి. మీరు యూనివర్స్ని అయితే మీ పర్సన్ నేమ్ తలుచుకుంటారా, మీరు ఏదైనా కోరిక ఫైనాన్షియలా, మీ హెల్త్ పరంగా ఏదైనా చెక్ చేసుకుంటారో అది మీ చాయిస్ అండి. నేను మీకు అయితే మీరు కోరుకున్న కోరిక అయితే పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కోరిక కూడా నెరవేరాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పెండిలం గారిని అయితే అడుగుదాము. నేను ఇలా అయితే అంటున్నానండి, స్టార్ట్ చేస్తున్నాను. మీ యూనివర్స్ వ్యూవర్స్ కోరిన విధంగానైతే వారికైతే సమాధానం అయితే పాజిటివ్గా రావాలి. మీరు కూడా వారికి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పాజిటివ్ సమాధానం అనేది రావాలి. వారు కోరిన కోరిక అయితే పాజిటివ్గా ఉంది. అది ఇతరులకు హాని చేసేలాగానైతే లేదు. మీరు వారికి ఏం సమాధానం ఇస్తారు, ఏం చెప్తారు, వారి కోరిక నెరవేరుతుందా లేదా? పాజిబిలిటీ చూపిస్తుందండి. నో 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 వచ్చేసిందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. 2 విధాలుగా చూపిస్తుంది. మీరు అయితే సరిగా కోరుకోలేదు. మళ్ళీ ఒకసారి అడుగుదాము. మంచిగా కోరుకోండి. పాజిబిలిటీ చూపించింది, నో చూపించింది. మళ్ళీ ఒకసారి అంటున్నాను. మళ్ళీ ఒకసారి మీరు వారు కోరిన కోరిక అయితే పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి. మీరేం చెప్తారు? ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఇప్పుడైతే ఎస్ వచ్చేసిందండి. మీరు సెకండ్ కోరిన కోరిక అయితే నెరవేరబోతుంది. ఫాస్ట్దేమో హాఫ్ 50-50 చూపెట్టింది, అంటే అవుతుంది నో అనేలాగు. పాజిబిలిటీ నో చూపెట్టింది. ఇంతటితోటి రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నానండి. ఈ రీడింగ్ అయితే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజొనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ లాగా తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.